నమస్కారం ఫ్రెండ్స్, నా పేరు నిఖిల్. మీరు చూస్తున్నారు గ్రీడీ టెక్ తెలుగు అండ్ దిస్ ఇస్ ద టెక్ న్యూస్ ఆఫ్ ద డే. వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోని లైక్ లేదా డిస్లైక్ కొట్టేసేయండి, మన ఛానల్ కి బాగా పనికొస్తుంది. అండ్ వీలైతే ఆ షేర్ బటన్ కూడా ఒకసారి కొట్టండి అండ్ కామెంట్ సెక్షన్ ఏదో ఒకటి మాట్లాడండి. సో ఇక న్యూస్ విషయానికి వచ్చేసరికి యూట్యూబ్ మ్యూజిక్ లో ఒక కొత్త ఏఐ ఫీచర్ తీసుకొచ్చారు. కొత్తదేం కాదు, పాతదే. సో ఇప్పుడు ఏంటంటే మీరు యూట్యూబ్ మ్యూజిక్ యాప్ లో సాంగ్ ని హమ్ చేస్తూ సాంగ్ ని వెతుక్కోవచ్చు అనమాట. ఇది కొత్త ఫీచర్ ఏం కాదు, మనకి గూగుల్ సర్చ్ లో ఆల్రెడీ ఉంది అండ్ యూట్యూబ్ లో కూడా ఎప్పుడో వచ్చింది. కాకపోతే యూట్యూబ్ మ్యూజిక్ లో ఇవాళే వచ్చింది కాబట్టి మన టెక్ న్యూస్ లోకి వచ్చింది. సో మీకు కావాలనుకుంటే ఇది హమ్మింగ్ కాదనుకుంటా, ఎనివే హమ్ చేసి కూడా సాంగ్ ని కనుక్కోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్ యాడ్ బ్లాకర్స్ మీద బాగా కసిపెట్టినట్టు వెంటపడుతుంది. ఇంతకుముందు ఏంటంటే యాడ్ బ్లాకర్స్ పనిచేయకపోయేటివి. ఇప్పుడు ఏంటంటే యాడ్ బ్లాకర్స్ మీద ఒకవేళ వాడితే యూట్యూబ్ డైరెక్ట్లీ స్టార్టింగ్ నుంచి వీడియో ఎండింగ్కి వెళ్ళిపోతుంది. సో మీరు యూట్యూబ్ లో వీడియోస్ చూసేటప్పుడు సడన్ గా స్టార్టింగ్ నుంచి ఎండ్కి స్కిప్ అయిపోతుంటే దాని మీనింగ్ ఏంటంటే యాడ్ బ్లాకర్ డిసేబుల్ చేయమని యూట్యూబ్ చాలా పొలైట్ గా చెప్తుందని అర్థం. ఇది నడుస్తూనే ఉంటుంది, చూద్దాం. ఒకవేళ మీకు అలా అయితే ఇప్పటికైతే యాడ్ బ్లాకర్ డిసేబుల్ చేసుకోండి. యాడ్ బ్లాకర్ అప్డేట్ అయితే మళ్ళీ పనిచేసే ఛాన్స్ ఉంది. ఆనర్ కంపెనీ ఆనర్ 200 అండ్ ఆనర్ 200 Pro అనే రెండు ఫోన్స్ నిన్న చైనాలో లాంచ్ చేసింది. అయితే ఇండియాలో ఆనర్ 200 రిలీజ్ చేయబోతుంది. ఎగ్జాక్ట్లీ ఆనర్ 200 రిలీజ్ చేస్తున్నా ఏం కన్ఫర్మ్ చేయలేదు, కాకపోతే జస్ట్ టీజ్ చేశారు అంతే. అయితే ఈ ఫోన్ లో మనకి స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ ఉంది. అండ్ యాజ్ యూజువల్ ఆనర్ ఫోన్స్ ఎప్పుడు ఓవర్ ప్రైస్డ్ ఉంటాయి కదా. ఈ ఫోన్ రేట్ రఫ్లీ 40,000 45,000 బడ్జెట్ లో ఉండొచ్చు. రియల్మీ నార్జో N65 ఫోన్ ఫైనలీ ఇండియాలో లాంచ్ అయిపోయింది నిన్న. అండ్ ఇది చూడ్డానికి స్పెసిఫికేషన్స్, ఇన్ఫాక్ట్ ప్రైసింగ్ కూడా ఆల్మోస్ట్ రియల్మీ C65 లాగానే ఉన్నాయి. ఇది బేస్ వేరియంట్ వచ్చేసి 11,500 రూపీస్. దీంట్లో మనకి 4GB ర్యామ్ అండ్ 128GB స్టోరేజ్ ఇస్తున్నారు. డిస్కౌంట్ తర్వాత 10,500కి వస్తుంది. చెప్పా కదా, ఈ ఫోన్ కి అండ్ రియల్మీ C65 కి ఎలాంటి డిఫరెన్స్ లేదు, ఒక కలర్ ఒకటే డిఫరెన్స్. మీరు కావాలనుకుంటే ఈ ఫోన్ ని కూడా కన్సిడర్ చేయొచ్చు. పర్ఫార్మెన్స్ అయితే దీంట్లో బాగానే ఉంటుంది. మనకి దీంట్లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ఇస్తున్నారు. 10,500కి అయితే మంచి ఫోనే. వీలైతే కొంచెం బడ్జెట్ ఇంక్రీజ్ చేసి iQOO Z9X కన్సిడర్ చేయొచ్చు మీరు. ఆ ఫోన్ లో ఇంకా బెటర్ ప్రాసెసర్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి వాట్సాప్ లో కొత్త ఫీచర్ తీసుకురాబోతున్నారు. మీకు 100 మెసేజెస్ ఎక్కువగా ఉంటే ఆ ఫీచర్ ని ఎనేబుల్ చేసుకుంటే మీరు వాట్సాప్ ఓపెన్ చేసిన ప్రతిసారి 100 మెసేజెస్ అన్ని 0 అయిపోతాయి. సో ఈ పర్టికులర్ ఫీచర్ అందరికీ పనికిరాదు. కాకపోతే మన పేరెంట్స్ కానీ ఫాదర్ మదర్ గ్రాండ్ పేరెంట్స్ వీళ్ళన్ని మెసేజెస్ చెక్ చేసుకోరు. కాకపోతే అక్కడ ఊరికే 100 కౌంట్ 10 20 30 100 అట్లా ఉంటే చూడడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది కొందరికి. సో అలాంటి వాళ్ళకి ఈ ఫీచర్ పనికొస్తుంది. ఈ ఫీచర్ ఇంకా లాంచ్ చేయలేదు. లాంచ్ చేసినప్పుడు మీరు సెట్టింగ్స్ లో నోటిఫికేషన్ సెట్టింగ్స్ లోకి వెళ్తే క్లియర్ 100 కౌంట్ ఆన్ ఓపెన్ అనే ఫీచర్ ఉంటుంది, అది ఎనేబుల్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి వాట్సాప్ వాళ్ళు ఇంకొక కొత్త ఫీచర్ కూడా తీసుకురాబోతున్నారు. కొత్త ఫీచర్ అంటే కొత్తదేం కాదు, పాత ఫీచర్నే వేరే ప్లేస్ లో పెడుతున్నారు. ఇంతకుముందు మన ప్రొఫైల్ ఫోటోస్ ఏమైనా పెట్టుకోవచ్చు, సెల్ఫీస్ పెట్టుకోవచ్చు, వేరే ఫోటోస్ పెట్టుకోవచ్చు కదా. ఇవన్నీ సరిపోవు అన్నట్టు ఏఐ ఫీచర్ కూడా తీసుకొచ్చారు. యాజ్ యూజువల్ మీరు టెక్స్ట్ ఇస్తే అది ఒక ఫోటో ఇస్తుంది, అది మీ ప్రొఫైల్ ఫోటో లాగా పెట్టుకోవచ్చు. సో అప్కమింగ్ డేస్ లో మీరు వాట్సాప్ లో వింత వింత ప్రొఫైల్ ఫోటోస్ చూసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ న్యూస్ కూడా వాట్సాప్ నుంచే. సో వరుసగా 3 న్యూస్లు వాట్సాప్ నుంచే ఉన్నాయి. వాట్సాప్ వాళ్ళు ఇంకొక కొత్త ఫీచర్ కూడా టెస్ట్ చేస్తున్నారు. ఇంతకుముందు వాట్సాప్ స్టేటస్ లో మనం ఫోటోస్ అండ్ వీడియోస్ మాత్రమే పెట్టేవాళ్ళం కదా. ఇప్పుడు ఆడియో కూడా పెట్టుకోవచ్చు కావాలనుకుంటే, అప్ టు 1 minute లెంత్. సో ఫ్యూచర్ లో మీరు స్టేటస్ పేజ్ లోకి వెళ్తే ఫోటోస్ వీడియోసే కాదు, మంచి మంచి మూవీ థీమ్ సాంగ్స్, టైటిల్ సాంగ్స్ వినే ఛాన్స్ కూడా ఉంది. సామ్సంగ్ వాళ్ళు వాళ్ళ వేరబుల్ ప్రోడక్ట్ రింగ్ ని బాగా టీజ్ చేస్తున్నారు ఈ మధ్య. ఈ June 10th లాంచ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో మీరు అనుకోవచ్చు నా రింగ్ సైజ్ ఎలా చెక్ చేసుకోవాలని చెప్పి. సో దానికి సామ్సంగ్ వాళ్ళు ఆల్రెడీ సొల్యూషన్ ఇచ్చేసారు. రింగ్ సైజ్ కిట్ అనేది ఒకటి ఉంటుందట. సామ్సంగ్ నుంచి మనం ఆర్డర్ చేసుకుంటే రింగ్ సైజ్ చెక్ చేసుకునే కిట్ మన ఇంటికి పంపిస్తారు. మీరు రింగ్ సైజ్ చెక్ చేసుకొని ఆర్డర్ పెట్టుకోవచ్చు. లేదు మీకు ఆల్రెడీ రింగ్ సైజ్ తెలుసు అంటే డైరెక్ట్లీ ఆర్డర్ పెట్టుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇవే ఇవాళ టెక్ న్యూస్. వీడియో ఇంకా అయిపోలేదు. నేను ఒక ఇంట్రెస్టింగ్ యాప్ చూసాను, లోకల్ సెండ్ అని చెప్పి. చాలా బాగుంది యాప్. ఈ అప్లికేషన్తో ఏంటంటే మనం ఒక ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి ఐఫోన్ కి కానీ, ఆండ్రాయిడ్ టు మ్యాక్బుక్ బేసికలీ మ్యాక్ఓఎస్, అలాగే ఆండ్రాయిడ్ టు iOS, విండోస్, సో ఇలా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ మధ్యలో ఫైల్స్ ఈజీగా షేర్ చేసుకోవచ్చు ఈ లోకల్ సెండ్ అనే అప్లికేషన్ తోని. దీంట్లో బెస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాడ్స్ లేవు అండ్ కంప్లీట్లీ ఫ్రీ. సో మీరు ఈ యాప్ ని తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్లిప్కార్ట్ వాళ్ళు కొత్త సేల్ స్టార్ట్ చేయబోతున్నారు. ఆ పేరు వచ్చేసి బిగ్ ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ 2024 అండ్ ఇది June 1st స్టార్ట్ అవుతుంది అండ్ అప్ టు June 8th వరకు. సో మీరు ఎవరన్నా కొంచెం కాస్ట్లీ ప్రొడక్ట్స్ అయినా తీసుకోవాలనుకుంటే June 1st వరకు వెయిట్ చేయండి. సేల్ స్టార్ట్ అయ్యాక తీసుకుంటే మీకు ఎక్స్ట్రా 10% డిస్కౌంట్స్ వస్తాయి. ఇప్పుడు కూడా ఆల్రెడీ ఏదో ఒక సేల్ నడుస్తూనే ఉందనుకోండి, బట్ స్టిల్ అప్పుడు కొంచెం బెటర్ ఆఫర్స్ ఉండే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ నేను ఇది ఒక ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ చూసాను, Samsung 27-inch గేమింగ్ మానిటర్. ఇది ఇక్కడ ఉన్న ప్రైస్ అయితే 14,000, కాకపోతే ఆఫర్స్ కూపన్స్ కలుపుకొని 10,800 దాకా వస్తుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయొచ్చు. ఇది కూడా ఒక మంచి గేమింగ్ మానిటర్. గేమ్స్ కోసమే కాదు, నార్మల్ యూసేజ్ కి కూడా చాలా బాగుంటుంది. అండ్ స్క్రీన్ సైజ్ 27 కాబట్టి పనితో పాటు మనం వీడియోస్ మూవీస్ చూడడానికి కూడా బాగుంటుంది.
సో ఫ్రెండ్స్, దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చకపోతే వీడియోని డిస్లైక్ చేయండి. వీడియో నచ్చినా నచ్చకపోయినా కమెంట్ సెక్షన్ ఏదో ఒకటి వాగేసేయండి. మన ఛానల్కి బాగా పనికొస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ద ఎండ్. సీ యూ నెక్స్ట్ టైం.